నువ్వు ఒరిజినల్ గా చేయి గుర్తు మీద గెలిచిన ముఖ్యమంత్రివా? సైకిల్ దొక్కుంటూ పువ్వు పట్టుకొని పోయి చేయి గుర్తు మీద గెలిచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రివా? నీ ఇంటి దగ్గర బక్క చేర్చిన చెప్తుండు. నీ ఇంటి దగ్గర ఫార్చునర్ కార్ ఎందుకున్నది? ఆ ఫార్చునర్ కార్ వెనకాల పువ్వు గుర్తు ఎందుకున్నది? యాడున్నాడు బండి భగీరథ్? నీ కుర్చీ కింద దాచుకున్నాడా? నరేంద్ర మోడీ గారి మంచం కింద దాచుకున్నాడా? చెప్పు. యాడ దొరకడు. అరే ఫోన్లు లేని నక్సలైట్లు దొరుకుతారు బ్రదర్. తీవ్రవాదులను పట్టుకోవడానికి నిఘా సంస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటది. కేంద్ర మంత్రి దొరకడా అండి? నాకు అర్థం కాదు. ఒక పక్క మీరేమో న్యాయం కోసం ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి మీరు కొట్లాడుతా ఉన్నారు. ఇంకో పక్క అమ్మాయి అసలు మైనర్ కాదు, లేకుంటే నానా రకాలుగా అమ్మాయి ఐడెంటిటీ మీద చర్చ నడుస్తా ఉన్నది. కొంత మీడియా వర్గం కూడా దాని మీద మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తాను. ఏం చెప్తారు అలా? ఒకటి బ్రదర్, నేనేమంటున్నా, కోర్టు గైడ్ లైన్స్ మీరు చదవండి. కట్టుకున్న భార్యనైనా సరే ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు మగవాడికి లేదు, అవునా కదా? మన కట్టుకున్న సొంత భార్యనైనా సరే ముట్టుకునే హక్కు తనకు వితౌట్ పర్మిషన్, తనకి ఇష్టం లేకుండా తన మీద చేయి చేసే హక్కు లేదు. ఆమె పోయి జైల్లో పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే నేను రిమాండ్ కి పంపించాలి కదా. అలా నువ్వు తర్వాత నువ్వు ఎందుకు చేయలే? ఎంత స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దుర్మార్గుడు. 3 రోజులు అయింది నేను కేసు అయ్యి. మీకు తెలియదా? మీరు చెప్పండి తెలంగాణ జర్నలిస్టులు చెప్పండి, వాడు అమ్ములు పోయిన జర్నలిస్టులు ఎట్లా చెప్పండి. మీకు నిజాయితీ కలిగిన వాళ్ళు కదా. సామాన్యులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నన్ను పలానైనా కొట్టాడు సార్ తీసుకోండి అంటే, ఆగమ్మా కూర్చో, సార్ లేడు, మీకు కూడా వచ్చి ఉంటాయి కదా చాలా చాలు అన్నా మాకు వచ్చా లేదా? తెలంగాణ రాష్ట్రంలో 100,000 కంప్లైంట్ లెటర్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కడుతున్నారా బ్రదర్? కేంద్ర ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉంది. ఆ క్యాబినెట్ మినిస్టర్ అయినా హోంశాఖ సహాయక మినిస్టర్ అటువంటి వ్యక్తి కొడుకు మీద ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఆధారం లేకుండా ఎఫ్ఐఆర్ చేస్తారా బ్రదర్? మీరు చెప్పండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకుండా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి బ్రదర్. కంప్లైంట్ లెటర్ వచ్చిన మాట వాస్తవం, ఆధారాలు ఉన్న మాట వాస్తవం, వాళ్ళు 6 గంటల నుంచి 12:30 దాకా అక్కడ కూర్చున్న మాట వాస్తవం, ఆ కొడుకు బండి సంజయ్ ఆ కుటుంబాన్ని బెదిరించిన మాట వాస్తవం, వాళ్ళిద్దరికి పరిచయం ఉన్న మాట వాస్తవం. ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి నానా రకాల వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసి బెదిరించి వాడొకడు కట్టప్పగాడు మధ్యలో జొర్రి ఇద్దరి మధ్యలో రాయబారాలు నడిపి నేను పెద్దరికాన్ని వహిస్తా అని చెప్పి వాళ్ళ తరపున వకాలతు పుచ్చుకొని అయ్యో అవునా ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని వాళ్ళ దగ్గర యాక్ట్ చేసి ఏమొస్తుందంటే వార్త, వాళ్ళు రియల్ ఎస్టేట్ లో చాలా మోసపోయినారు. 5 కోట్లు వాళ్ళు అడుగుతున్నారు, కావాలని వాళ్ళ అమ్మ వాళ్ళు కావాలని చేసిన గేమ్ ప్లే చేసిందని ఇదంతా కూడా ఎవరంటున్నారు? చాలా మంది చెప్పు తీసుకొని కొట్లాంటి అట్లా అంటారు. కాదు బ్రదర్, కన్న కూతురుని ఎవడైనా సరే ఇటువంటి కేసులో ఇరికించుకొని బదనాం చేయించుకుంటాడు కదా. మీరే అంటున్నారు కదా, వాళ్ళు అరే మీరే అంటారు ఫ్రెండ్స్ అని. అన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. మరి ఫ్రెండ్స్ అయితే ఎందుకు ఇరికిస్తాడు చెప్పు బ్రదర్? ఫ్రెండ్స్ అయితే ఎందుకు ఇరికిస్తారు? మంచి కలిసి ఉంటే సంతోషమే కదా. నువ్వు వాళ్ళ హృదయాన్ని గాయపెట్టావనే కదా. నువ్వు రకరకాలుగా నువ్వు నిర్మల్ పోలేరా? అరే నువ్వు నిర్మల్ పోలే, ఏం చేసావు? అయిపోయింది రా దాని పని, పడేసాను రా అనలే. నువ్వు ఎక్కడెక్కడ చూపించావు ఫోటోలు? నువ్వు ఇబ్బంది పెట్టలే. నువ్వు కారులో ఏడుస్తున్నావు కదా, ఎక్కడ ఏడుస్తున్నావు? ఎవరింటి దగ్గర ఏడుస్తున్నావు? ఎక్కడికి పోయినావు? ఎన్ని గంటలకు పోయినావు? నీ బండ నీవు ఆయన ఉన్న సంఘ సంస్కర్త బ్రదర్? నాకు అర్థం కాదు. ఆయన మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలేనా, బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ ఏమంటారు రాష్ట్రంలో అమరుడైనటువంటి కుటుంబాల వ్యక్తి మీలాంటి జర్నలిస్ట్ ఆయన ఉద్యమకారుడా? ఓ పచ్చి పోరంబకు సిగరెట్లు గుట్కాలు తినే తోటి విద్యార్థుల్ని విడు గుద్దుతో మా నాయన కేంద్ర మంత్రి, నాకు అడ్డేవాడు అదుపేవాడు అని విచ్చలవిధిగా ప్రవర్తించే ఒక వ్యక్తి. ఆయనను పట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు బండి సంజయ్ కేంద్ర మంత్రి, బండి సంజయ్ కొడుక? నాకు అర్థం కాదు. బండి సంజయ్ కేంద్ర మంత్రి, బండి సంజయ్ కొడుక? డబ్బులు కావాలని నేను ఇస్తా బ్రదర్. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు కదా దేశంలో. సరే మనిషికి 5 రూపాయలు వేసుకుంటాం బ్రదర్. ఎన్ని కోట్లు అయితే? అన్ని కోట్ల రూపాయలు ఇస్తా. నువ్వు నీతి కలిగినోడు అయితే, నీ నిజాయితీ కలిగినోడు అయితే రైట్ రా. నువ్వు పొద్దున్న లేస్తే అమ్మవారు అంటావు కదా, నేను కూడా అమ్మవారి భక్తునే. అమ్మవారి గుళ్ళో తడిబట్టలతో జరుగుతావు. నీ కొడుకు తప్పు చేయకపోతే నువ్వు ఏప్రిల్ 23వ తారీఖు జూబ్లీస్ లో నువ్వు ఆ ఫ్యామిలీతో మాట్లాడకపోతే మీ ఇద్దరి మధ్య కట్టప్పగాడు ఏప్రిల్ 22వ తారీఖు 21వ తారీఖు ఎక్కడున్నారో మీ ఫోన్లు మీరు ఉన్నటువంటి ఇంట్లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. జనవరి 13వ తారీఖు ఆ పాప ఏం చేసుకుంది? జనవరి 19వ తారీఖు ఆ పాప ఏం చేసుకుంది? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. బండి సంజయ్ నిర్మల్లో ఫేక్ కంప్లైంట్ లెటర్ ఇప్పిస్తావు, వాళ్ళ కుటుంబాన్ని అక్కడ పిలిపించి భయభ్రాంతులకు గురి చేపిస్తావు. వాళ్ళు ఎంతకు లొంగకపోతే ఇంటికి పిలిపిస్తావు. 8 మందిని ఇక్కడ దాకా వచ్చానంటే కార్పొరేటర్ నుంచి గుర్తుపెట్టుకో, బయటికి పోలేవు. ఏం చేస్తావు? నీ ఫ్రెండ్సే కదా చంపుతావా? నీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని అనకుండా ఎందుకు ఆ తల్లిని మానసికంగా హింసించావు? హింసించొచ్చా బ్రదర్? అలా నువ్వు అనరాని మాటలు అంటే కాదా ఆ తల్లి చేయకూడని పని చేసుకున్నది? ఎక్కడుంది తను? ఏమైనా అయ్యుంటే
హాస్పిటల్ పాలైన వాస్తవం కాదా? 6 గంటలకు కంప్లైంట్ వస్తే 6 పోయింది, 7 పోయింది, 8 పోయింది, 9 పోయింది, 10 పోయింది, 11, 12:30కా నువ్వు ఎఫ్ఐఆర్ చేసేది, అక్నాలజ్మెంట్ ఇచ్చేది? ఆడపిల్ల 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉండొచ్చా బ్రదర్? గైడ్ లైన్స్ ప్రకారం మీకు వాళ్ళు కోర్టు తీర్పు అనేది గౌరవిస్తారు కదా. మరి 6 తర్వాత ఆడపిల్ల ఎందుకు, ఒక ఆడతల్లి ఎందుకు పేట భాషలో పోలీస్ స్టేషన్ ఉంది బ్రదర్? ఎందుకు ఉంది బ్రదర్? ఇదంతా డ్రామా. కంప్లైంట్ లెటర్ పోగానే ముఖ్యమంత్రికి ఫోన్ పోయింది. ముఖ్యమంత్రికి ఫోన్ పోయి ఏం చేశాడు ముఖ్యమంత్రి? చాలా తెలివిగా విఐపి కేసు సార్, మరి ఎలా ఏంటి చేశాడా, ఏం చేస్తున్నారు? మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, నాలాంటి ఉద్యమకారులు ఉన్నారు సార్, మనం తప్పించుకోలేము సార్, ఇరుక్కుపోయినాం, పెట్టనంటే వాళ్ళందరూ లొల్లి పెడతారు. మరి ఏం చేద్దాం? బేలబుల్ సెక్షన్స్ పెట్టండి, 7 years బిలో సెక్షన్స్ పెట్టి కాపాడే ప్రయత్నం చేయండి. కాపాడారు, బయటపడ దొంగతనం లంగతనం 2 రోజుల్లో బయటపడతాయి కదా, బయటపడ్డది. కథం ప్రజల నుంచి వ్యతిరేకత సిట్టేసి సెక్షన్స్ ఆల్టరేషన్ చేసి నిందితులు ఎక్కడున్నా పట్టుకుంటారంట. మరి అందరి విషయాలలో సిట్ ఎందుకేలే బ్రదర్? అందరి విషయాలలో సిట్ ఎందుకేలే అంటున్నా నేను. బండి సంజయ్కి చట్టం ఏమన్నా చుట్టమా? బండి సంజయ్కి సపరేట్ బిఎన్ఎస్ ఉందా? ఉన్నదా బ్రదర్? కాబట్టి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎంత స్మార్ట్ గా చూడండి, బందోబస్తు కంట నరేంద్ర మోడీ గారు వచ్చారంట, అందుకని పోలీసు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారంట. అంటే నరేంద్ర మోడీ గారిని కాపాడడానికి 1,00,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మన ఆడ చెల్లెల్ని, నా తల్లుల్ని మానభంగాలు చేస్తుంటే ఇటువంటి దుర్మార్గం, మరి వాళ్ళని ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి బ్రదర్? ఎంత సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ అది, చెప్పండి. మళ్ళీ తెలివిగా డీజీపీ గారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే ఎంతో నీకు తెలిసే అసలు కంప్లైంట్ లెటర్ వచ్చిందా నీ దగ్గరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమాషాలు చేయకు రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటా ఉన్నావు. అది కాకుండా గెలిచారన్నా అంటారు, మీకు ఫోటో చూపిస్తా, గెలిచారన్నా నా రాజకీయంగా ఎదుర్కోలేక అని అంటా ఉన్నాడు. ఎవరు చేస్తారు బ్రదర్? బీసీ బిడ్డ రాజకీయంగా ఎదుగుతుంటే మరి అన్యాయానికి గురైన పాప ఏ బిడ్డ బ్రదర్? ఆమె ఏమైనా ఓసీ బిడ్డ? ఆమె ఓసీ బిడ్డనా? ఆమె కూడా బీసీ బిడ్డనే కదా బ్రదర్. రాజకీయంగా కుట్ర చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు హిందూ ద్రోహి, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఖలిస్తాను, ఇంకేదో పేర్లు, రకరకాల పేర్లు. మరి ఈ కొడుకు వీడు బదనాం చేస్తాడు. ఎవడు వీడెవడు? ఇది ఏ ఛానల్ అయింది? వీడెవడు? మీరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు ఈ ఫోటో ఎవరిది బ్రదర్? ఎవరిది బ్రదర్? సరే ఈ సూట్ వేసుకున్న ఫోటో ఎవరిది బ్రదర్? వీడైతే పనికి మాట్లాడు కదా. మరి ఈయన ఛానల్ సరే ఓకే బ్రదర్, మరి వీళ్ళ పార్టీ వాళ్ళే వీళ్ళు ఈయన బదనాం చేస్తారా? మరి నీకు ఐక్యత లేకపోతే మాకేం సంబంధం? ఎవడెవడో పైసలు ఇచ్చి అవునా నరేంద్ర మోడీ, అమిత్ షాలు చేపిస్తారు బండి సంజయ్కి వ్యతిరేకంగా. నన్ను ఎంత కాదు బ్రదర్, న్యాయం జరగాలని జస్టిస్ కోసం కొట్లాడుతా ఉంటే అదే మహిమదేవి కొడుకు పోయినప్పుడు వాళ్ళ పార్టీలో వర్తిస్తాయి, వాళ్ళ పార్టీలో వర్తిస్తే పార్టీలో ముడి పెడతారు, వేరే వాళ్ళకి మాత్రం పెట్టకూడదు. ఆదర్శంగా నిలబడాలి కదా నువ్వు. ఎంత దుర్మార్గం అంటే కేంద్ర మంత్రి కొడుకు మిస్ అయిపోయిందండి. మరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎత్తుకొని పోయి వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ముందు పెట్టారా? చెప్పాలి కదా. భద్రతా లోపాలు ఏమైనా అడుగుతా ఉన్నారా? అనుమానాలు వస్తాయి రావు బ్రదర్. కేంద్ర మంత్రి కొడుకు మిస్ అయితే సామాన్య ప్రజలకు ఇప్పుడు మిస్సింగ్ ఇప్పుడు పోస్టర్లు అంటూ పెట్టారు, ఎక్కడ ఉన్నాడో కనపడతలేరు అని. మరి కనపడతలేరుగా. దాని మీద కూడా ఈ రోజు పోలీసులకు ఆయన విచారణ అయిపోయిందంటే 1 వారం రోజులు వాయిదా కోసం జస్టిస్ మాధవ్ ఎవరికి చెప్పాడంట? ఆడ లెటర్ లో చెప్పిండట. నాకు న్యాయవాది చెప్తున్నాడు జస్టిస్ మాధవ్. న్యాయవాదికి అయితే ఎక్కడ ఉన్నాడో తెలుసా బండి సంజయ్ కుమారుడు? మరి న్యాయవాదిని ఎంక్వైరీ చేయొచ్చు కదా పోలీసులు. కాదు బ్రదర్, ఇంత కాపాడే ప్రయత్నం ఎందుకు? ఒక నేరస్తుడు తప్పు చేశాడని తర్వాత, ఒక కుటుంబం వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిన తర్వాత పెద్దోడికి పేదోడికి ఒక న్యాయం అనేటువంటి రీతిలో ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? సామాన్యమైనటువంటి ప్రజలకు పోలీస్ వ్యవస్థ పట్ల, న్యాయ వ్యవస్థల పట్ల, రాజకీయ నాయకుల పట్ల ఒక రకమైన గౌరవం ఉంటుందా బ్రదర్? చెప్పండి. ఇది డెమోక్రసీ అనబడుతుందా? ఇది రాజ్యాంగం అనబడుతుందా? సామాన్యుడు ఒకవేళ పోక్సో కేసు నమోదు చేస్తే సెక్షన్ ఫస్ట్ ఒకటి పెట్టి రెండోసారి ఏం బెటర్? సజ్జనార్ లాగా తీసుకొని పోయి కాల్చుడే సజ్జనార్ సార్. అంటే ఈ అనకూడదు కానీ ఎక్కడున్నారు సార్ మీరు? నాకు అర్థం కాదు. మీరు చాలా సిన్సియర్ ఆఫీసర్ కదా, ఆయన కూడా పట్టుకోండి. మరి నేను కాల్చమని అంటే బ్రదర్, నేను హింసకు వ్యతిరేకం బ్రదర్. పట్టుకోండి, కాల్చొద్దు, అట్లీస్ట్ పట్టుకోండి కదా. అందరినీ పట్టుకుంటారు కదా. అయ్యి బొమ్మ రవిని పట్టుకొస్తారు ఏమన్నా ఉంటే, ఓకేనా? ఆయన పట్టుకొస్తారు. దీవులలో ఏమన్నా దాచుకున్నాడు పాపం, సరే మంచోడో చెడ్డోడో పక్కన పెడదాం, ఆయన పట్టుకొస్తారు. ఇంకెవడో చేస్తే చట్టంలో ఉంది. ఓ మనిషి పారిపోతుంటే చిన్న పోస్టు పెడితే పట్టుకుంటారు, మాట్లాడితే పట్టుకుంటారు. సమాజం మొత్తం ఇప్పుడు తెలంగాణ శాముక్కడే చెప్పట్లేగా బ్రదర్? వాస్తవమా కాదా? నువ్వు అదే రోజు నిజంగా కాదు బ్రదర్, బ్లాక్ మెయిలింగ్ చేసిందంట. కేంద్ర మంత్రి బ్లాక్ మెయిల్ గురైతే ఇంకా మేము సామాన్యుల పరిస్థితి దేనికి గురి కావాలి? నిన్నే 5 కోట్లు అడిగితే నన్ను మరి 100 కోట్లు అడిగి
చెప్పురా బాబు నీ సమాచారం ఎంత సిల్లీగా చెప్పండి. ఫెయిల్ అయిపోయిందా లేదా? కేంద్ర రాష్ట్ర నిఘా వ్యవస్థలు, ఇంటెలిజెన్స్, పోలీసులు మొత్తం ఫెయిల్ అయిపోయారు. వన ప్రకారం సంబంధాలు చూస్తుండు, తెలియదు చేసుకోమంటుండు. ఒకటే కులం కాబట్టి కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోవచ్చు. మరి చట్టాలు ఇవన్నీ వద్దు, పెద్ద మనుషులు పెళ్లిలో రేపటి నుంచి మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమని సరిపోయింది. ఎంత దుర్మార్గం బ్రదర్. అరే ప్రభుత్వాన్ని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకటి ఇక్కడికి వచ్చిండంట, నేను చెట్టు కట్టేద్దాం అనుకున్నాం పోలీస్ స్టేషన్ ఇక్కడ ఆయన పట్టుకునేదాకా మంత్రిని వదిలిపెట్టకుండా. కాదు బ్రదర్, మరి అట్లా మాట్లాడొచ్చా? వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిర్చి కేసు వచ్చింది, ఎఫ్ఐఆర్ అయిందా అంటే సఖ్యత గురించి పెళ్లి చేయంటాడు. ఏం మాట్లాడతారు? కేసులు అయిన వాళ్ళంతా పెళ్లి చేస్తారా ఈ పోలీసు మంత్రులు? దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకుల కొడుకులు చాలా చేసి దేశం అవును అనేక అత్యాచారం జరుగుతున్నాయి. అవును, దేశంలో ఏ ఒక్క బీజేపీ నాయకుల్ని కొడుకుని కూడా ఇక ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు తీసుకోరు బ్రదర్. ఎట్లా మరి? అదే ఇప్పుడు న్యాయ వ్యవస్థల పైన సామాన్యులకు నమ్మకం కలగాలంటే మనం రఘునందన్ సార్ ఏం చెప్తా ఉన్నాడు, నీకు ఇష్టమైన వ్యక్తుల్ని ఏమంటారు ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులని నీకు ఇష్టం లేకపోతే పోయి నువ్వు ఎలా కొడతావు ఎలా చంపుతావు అన్నా అని అంటా ఉన్నాడు. రైట్ సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడ అమ్మాని ఉందా అన్న? అమ్మానికైనా అడుక తిన్న తల్లికైనా ఒకటే ఓటు కదా అన్న? అటువంటి డెమోక్రసీలో బతుకుతున్నావు అన్న? అటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి చంపే హక్కు నీకు ఎక్కడ అన్నా అంటున్నావు? అవును సార్, నీ భాషలో చెప్తున్నా. ఇళ్ల మీదకి పోయి చంపే హక్కు ఏ రాజ్యాంగం, ఏ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది సార్? జర్నలిస్ట్ లో ఇంటి మీదకి పోయి చిన్నపిల్లలతో సహా కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? ఒక ఎమ్మెల్యే క్రిటిసైజ్ చేస్తే మంత్రాలు అర్థం కావట్లేదు అంటే వాళ్ళ ఇళ్ల మీదకి పోయి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? క్వశ్చన్ చేసేటోని రకరకాల బూతులు తిట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? పోరాటం చేసే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? ఒక పార్టీ ఇంకో పార్టీ కుమ్మక్కయ్యి ఒక కేంద్ర మంత్రిని కొడుకుని కాపాడండి, సామాన్యుని మాత్రం జైలు వేయండి అని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, కానీ అది మీకు రాజ్యాంగం కొంత పెద్దోడికి మాత్రం అమలు కావట్లేదు, పేదోడికి అమలు అవుతుంది. రాజ్యాంగ ఫలాలు కూడా మాకు దక్కట్లేవు, రాజ్యాంగ హక్కులు కూడా అన్ని చట్టాలు అయితే సమానంగా బ్రదర్. మీరే చెప్పండి, షేమ్ సిగ్గుపడాలి కదా బ్రదర్. కేసులో అరెస్ట్ అయ్యే వరకు వదలరు ఎవరిని? బండి ఇప్పుడు నేను వదిలిన ప్రజలు వదలట్లేరు కదా, ఎక్కడైనా అడుగుతారు కదా, మీరు కూడా అడుగుతారు కదా ఎక్కడ అని. నేనేం చెప్తున్నా, నాకు అనుమానం ఉన్నది నరేంద్ర మోడీ గారి మంచం కింద గానీ రేవంత్ రెడ్డి కుర్చీ కింద గానీ చూడురి దొరుకుతాడేమో అంటున్నా. ఆడు దొరకకపోతే అడ్వకేట్ గా అన్ని తెలుసు, అన్ని శిక్షలు తెలుసు అని అవును ఒక ఫోటో పట్టుకొని ప్రెస్ మీడియా ముందర అందరి ముందర మాట్లాడాడు. అవును, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు ముస్లిం కదా, ఆమె అప్పుడు ముస్లిం ఏరి కోరి ముస్లింలా రైట్ ఏరి కోరి రాజకీయం చేయాలి, పార్టీ మీద బురద వేయాలి. ఆ పార్టీ ఎవరితోనైతే పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీని కూడా బదనాం చేయాలి. అంటే అదే మొత్తం రోడ్ అంతా బ్రదర్. ఇప్పుడు నేను వాళ్ళ నలుగురి మీద ఎవరెవరి మీద అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీల మీద కేసులైనా నేను వాళ్ళని సమర్థించట్లే, కానీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సిట్ వేసి ఇన్ని రాష్ట్ర రోగాలు ధర్నాలు ఇంత చేసిందాక ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటున్నాను నేను. మీకు అర్థమైందా? నేను సమర్థించట్లే. కాబట్టి ఈ తరహాలో మీరు చేస్తే ప్రజలకు సామాన్యులకు నమ్మకం పోతుంది బ్రదర్. కాబట్టి మీరు ఆ ఎల్లో మీడియా ఎట్లాగా అమ్ముడుపోయింది. వాడు ఇప్పుడు నేను చూపించినట్టు చూడు, ఆడు పంచాయతీ పెడతాడు, పక్క రాష్ట్రం మీద సోషల్ మీడియా మొత్తం కూడా కూర్చున్నాం. మీకు సిగ్గుందిరా? మీకు అక్క చెల్లెలు లేరా? మీ ఇంట్లో 16 ఏళ్ళ 14 ఏళ్ళ పాప ఉంటే తెలిసేదిరా ఆ తల్లి బాధ తెలిసేదిరా? అన్ని ట్రాపా? నిన్ను ట్రాప్ చేస్తూ ఉంటారా? మిమ్మల్ని చేస్తాం, ట్రాప్ ఎట్లా చేయాలో అట్లా చేస్తాం మేము పేదవాళ్ళారా. ఇది కరెక్ట్ కాదు బ్రదర్. కాబట్టి ఆ పాప ఎక్కడుందో పట్టుకోవాలి. మీరు అరెస్టులు సమ్మె ధర్నాలు చేసే వాళ్ళని అక్రమంగా ఇది చేస్తామనంటే చాలా వాటికి దారి తీస్తుంది. వాళ్ళు రైలు బండి అడుగుతున్నారు కదా బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని. మేము ఏమంటున్నాం అంటే ఉత్తరాది నుంచి దక్షిణాదికి పోయే రైలు బండి ఉంటది కదా, మిస్సింగ్ కేంద్రం మొత్తం అండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం బాగుతుంది. లేకపోతే మీ వాడలలో ఓ డప్పు సంకర వేసుకోండి, మీ ప్రజా సంఘాల కండువనో పార్టీ కండువను వేసుకొని అమ్మ బండి సంజయ్ కొడుకుని కనిపించడానికి మీ ఊర్లో అడగండి, ఏ వాళ్ళ ఇంట్లో దాచుకున్నాడు అట్లనన్నా దొరుకుతుంది. పోలీసులు పట్టుకోవట్లేదు కదా, మరి ఏం చేద్దాం? ఈ రకంగా కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజలే పట్టుకుంటారు.